అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీసుకోవాలంటే ఇది 2009లో తీసుకోండి. 2009లో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ వైఎస్ఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి మన టీచర్స్ కానీ నాన్ టీచింగ్ అసోసియేషన్స్, తర్వాత ఎన్ఎంఆర్ అసోసియేషన్స్ వాళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద స్టాచ్యూ పెట్టాలని డెసిషన్ తీసుకున్నారు. దాన్నే నేను 2019 నేను వచ్చినప్పుడు నన్ను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఐ ఫాలోడ్ ద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ రిమూవ్ నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్. రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు పెట్టారు ఇక్కడ? నాట్ యాజ్ అ పొలిటీషియన్ బట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి పెట్టారు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఆ గవర్నమెంట్లో పెట్టారు కాబట్టి, మా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టమంటే అసలు ఆ స్పేస్ అక్కడ నేను అప్పుడే చెప్పాను. 2019లోనే మన ఎంప్లాయీస్ అందరికీ చెప్పాను అది అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనుకోండి, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మనం పెట్టాలంటే నాట్ యాజ్ అ పొలిటీషియన్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పెడతారు. యూనివర్సిటీస్లో పొలిటీషియన్స్ కింద పెట్టారు. ఆయన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కింద పెట్టారు. అది మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇస్తాను. టైం బౌండ్ అంటే మరి నా చేతులు లేవు. ఎందుకంటే డెసిషన్ తీసుకోవాల్సిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇప్పుడు పాత గవర్నమెంట్ వేసినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కొనసాగిస్తుందా గవర్నమెంట్, లేదంటే ఇమ్మీడియట్గా కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ వేస్తారో అది తెలుసుకోవాలి గవర్నమెంట్. స్వేరింగ్ ఇన్ సెరిమనీ అయిపోయిన తర్వాత 4-5 రోజుల్లో అయితే 1 వీక్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.